చూసారా మధ్యతరగతి మహిళలకి ప్రతిరూపం. ఎన్ని సంచులు ఉన్నాయో, ఓ పక్కన తోటకూర, ఓ పక్కన అరటిపళ్ళు, ఓ పక్కని కొత్తిమీర, ఓ పక్కని ద్రాక్ష పళ్ళు, ఓ పక్కన ఇడ్లీ పిండి, ఇంకో మహిళ, వీర మహిళ ఈవిడ చేతిలో 2 డజన్ల అరటిపళ్ళు, 2 కవర్లు. అంటే నాకు ఇక్కడ ఆశ్చర్యం వేసేది ఏంటంటే, పూర్వం ఒక పెద్ద సంచి పట్టుకెళ్ళి వాళ్ళం ఎక్కడికైనా బజార్కి వెళ్తే, సో అక్కడ ఆ బజార్లో దొరికినటువంటి వస్తువులన్నీ కూడా అదే సంచిలో వేసుకుని వచ్చేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే, ఎంత దారుణం అయిపోయిందంటే, మేమే చేసుకుంటున్నాం మా పనులు, మా ఉద్యోగాలతో పాటుగా, మా వ్యాపకాలతో పాటుగా ఈ బరువులు బాధ్యతలు కూడా మేమే మోస్తున్నామని చెప్పడం కోసం వాళ్ళ బరువులతో పాటు ఈ బరువులు కూడా మోసేటువంటి మహిళామణులు వీళ్ళు. కాబట్టి ఏమవుతుందంటే చూడండి, ఎన్ని కవర్లు అంటే, మనం చాలా అనుకుంటాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారతదేశం అని. చచ్చిపోతుంది తప్ప ఈ మహిళలు మారే వరకు వాళ్ళ సంచీలు తెచ్చుకుని ఈ కవర్లు, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వదిలేసే వరకు మన దేశం కానీ రాష్ట్రం కానీ పరిశుభ్రం అవ్వదు. ముందు వాళ్ళ మనస్సుల్లో ఇది మెదిలితేనే ఏదైనా చేయగలరు. ఎందుకని కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అటువంటి కృషి చేస్తే అది ఆ మహిళలు మన ఛానల్కి షేర్ చేసి పాపం 10 మందికి చూపించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమంటున్నారు న్యూజిల్లా కమెంట్స్ ఛానల్ని. ఎందుకంటే మహిళలు మహారాణులు అంటారు. వీళ్ళు ఇంకా అదృష్టవంతులు ఏంటంటే, మనం ఓన్లీ కాయగూరలను పళ్ళు అవి చూస్తున్నాం, కూరగాయలు ఆకుకూరలు. ఇంకా బట్టల సంగతి కనుక చూస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం, అది రీల్లో. థ్యాంక్ యూ.